హలో ఆల్, అందరూ బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నామండి. మన ఛానల్లో ఎప్పుడు తినే వాటినే కాకుండా ఈసారి కొత్తగా మేము ఇంట్లో తయారు చేసుకున్నటువంటి హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ని అయితే ఇప్పుడు నేను ఎలా చేసుకోవాలి ఏంటో స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. చాలా రోజులు అయిపోయింది ఈ వీడియో తీసి, కాబట్టి ఎక్కడైనా చిన్న చిన్న క్లిప్పింగ్స్ మిస్ అయితే నేను వాయిస్ ఓవర్లో కవర్ చేస్తాను. కాబట్టి ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా కొంచెం ఓపిక్గా చేసుకుంటే మనకి ఎంతో మంచిది. ఇది అందరికీ పడుతుందని నేను జుట్టు ఎదిగిపోతుందని నేను చెప్పను, కానీ ఉన్నదాన్ని మంచిగా కాపాడుకోవడానికి చేసే ప్రయోగం. ఇప్పుడు అది ఎలా చేసుకోవాలో మనం చూసేద్దాం. వెల్కమ్ టు ఆంధ్ర ఆహారం. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్, చాలా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. నేనైతే ఐరన్ ప్యాన్ ఉపయోగిస్తున్నానండి. మీరు కూడా ఐరన్ కళాయి అంటే చాలా మంచిది కాబట్టి నేను ఐరన్ దాంట్లో తీసుకుంటున్నాను. ముందుగా ఇక్కడ మేము తీసుకున్నదైతే నియర్లీ 2 లీటర్స్ ఆయిల్ని తీసుకున్నామండి. దాంట్లో మందారాకు, మందార పువ్వులు, అలాగే ఉసిరికాయ తొక్కతో సహా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, అలాగే గుంటకర్లాకు, కలోంజి, మెంతులు చల్లదనం కోసం ఇలాగా అన్నీ తీసుకుని చక్కగా ఆయిల్ అంతా మరిగించుకుని చల్లారిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ని చేత్తో మంచిగా పిసుక్కుంటే చాలా ఆయిల్ ఉంటుందండి. ఆ వేస్ట్ అనుకుంటాం, కానీ అదంతా పిండుకుని ఇలా స్ట్రెయిన్ చేసుకుని మనం ఒక గిన్నెలో స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మాత్రమే బాటిల్లో వేసుకోండి. డైరెక్ట్గా అంటే కష్టం. స్ట్రెయిన్ చేసుకున్నాకే బాటిల్లో వేసుకోండి. అప్పుడు మనకి ఇవేమీ రావు. ఆ స్ట్రెయినర్ లావు వల్ల కూడా మనకి బాటిల్లో పడదు కాబట్టి చక్కగా అలాగా స్టోర్ చేసుకోండి. దీంట్లో యూస్ చేసిన కోకోనట్ ఆయిల్ కూడా మేము మా చెట్ల నుండి తీయించినటువంటి ప్యూర్ కోకోనట్ ఆయిలే యూస్ చేసామండి. ఇలాంటి హోమ్ మేడ్ ఆయిల్స్ యూస్ చేయడం వల్ల చాలా హెయిర్కి మంచిది కాబట్టి ఈ పద్ధతిలో వాడండి. మరిగించేటప్పుడు నేను చూపించలేదు, ఆ వీడియో క్లిప్ మిస్ అయింది కాబట్టి అన్నీ బాగా మరిగి మనం తాలింపులో కరివేపాకు వేసినప్పుడు ఎట్లయితే క్రిస్పీగా అవుతుందో అలా అన్ని క్రిస్పీనెస్ వచ్చి నుగురంతా ఆగిపోతుందండి. అప్పుడు ఈ కలర్, వీడియోలో చూపిస్తున్న కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు అది స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ ఆయిల్ని తప్పకుండా మీరు నచ్చినట్టుగా చక్కగా వీడియోలో ఇంకా మీకు ఏమైనా ఇంగ్రీడియంట్స్ తెలిస్తే అవి కూడా యాడ్ చేసుకొని మీరు మరిగించుకోండి. ఇలాంటి మంచి మంచి హెల్దీ వీడియోస్ కోసం మా ఆంధ్ర ఆహారం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేసి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.